అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. కోపం మనిషి కాలేయాన్ని బలహీనపరుస్తుంది. మరి సరైన ఆహారం మనిషి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది. అందుకే మీ అందరి ఆరోగ్యంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఆరోగ్యకరమైన, రుచికరమైన, ఉపయుక్తకరమైన రెసిపీస్ని అందిస్తున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారు మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా బాగున్నాను అండ్ మీ డ్రెస్ కూడా బాగుంది. సో స్టార్ట్ చేసేద్దామమ్మా. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని చేయబోతున్నారు ఈరోజు? సో నువ్వు ఇందాక చెప్పావు కదా, కాలేయం సరైన ఆహారం తీసుకుంటే బాగా పనిచేస్తుందని. సో అలాంటి కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ, అలానే మన కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు రాకుండా ఉండడానికి ఒక మంచి ఔషధం లాంటి ఒక రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే బీరకాయ పొట్టు కర్రీ. సో ముందుగా అయితే దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. బీరకాయ పొట్టు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు, నువ్వులు, ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో, వీటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తింటే ఇంకా మంచిది, ఇవన్నీ కూడా చూసేద్దాం. సో మ్యామ్, ప్యాన్ తెచ్చేసేయాలి కదా? యా. ముందుగా ఏం చేద్దామంటారు? సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. సో ముందుగా మనం ఏం చేద్దామంటే పల్లీలు, తర్వాత నువ్వులు, అలానే ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకే, అయితే పల్లీలు వేసుకుందాం ముందుగా, ఎందుకంటే పల్లీలు మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. సో 1 కప్పు పల్లీలు ముందుగా అవి కొద్దిగా వేగనిద్దాము, ఆ తర్వాత మిగతావన్నీ కూడా వేయించుకుందాం. సో ఇవి కొద్దిగా వేగించుకుందాం. సో పల్లీలు వేగడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి అసలు ఈ మిక్చర్ అంతా అసలు పల్లీలు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ వేసి చాలా ఔషధంగా తయారు చేస్తారు. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు దేంట్లో యాడ్ చేసినా భలే టేస్ట్ వస్తుంది కదా. సో ఇది వరకట్లో నువ్వులు తినేవాళ్ళు, నువ్వులు ఉండలను మనం చాలా అప్పట్లో. అవును, నువ్వులు లడ్డూలు, నువ్వుల టిక్కీలు ఏవో తయారు చేసుకుని తినేవాళ్ళం. బట్ ఇప్పుడు అసలు మొత్తానికి మర్చిపోయాం. అదే ఇంట్లో తయారు చేయడం మానేసాము, బయట కొనుక్కోవడం కనీసం అట్లా కూడా చేయట్లేదు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా చెప్పండి. ఎస్, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా మనకి జఠరాగ్నిని దీప్తింపజేస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే 3 ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. బీరకాయ మనకి ఎలాగైనా కాలేయానికి చాలా హితకరం అన్నాం కదా, అంటే లివర్కి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట. అలానే ఈ మిక్స్చర్ అంతా కలిపి మనం తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అది బలాన్ని కలిగిస్తుంది. అలానే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటారు కదా, అంటే చెడు క్రిములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా బయటకు పంపించేస్తుంది అనమాట. ఓకే, సో మనం ఒకసారి పల్లీలు కొద్దిగా వేగిపోయినాయి, నువ్వులు కూడా ధనియాలు 1/2 కప్ తీసుకున్నాము. అలాగే నువ్వులు ఎంత ఏమంటారు? ఒక 1/2 కప్ వేసేద్దాం. 1/2 కప్ వేసేద్దాము. ధనియాలు ఎంత తీసుకున్నాము, నువ్వుల్ని కూడా అంతే తీసుకుంటున్నాము. సో అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. అట్ ద సేమ్ టైం కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం, లేదంటే కనుక నువ్వులు మనకి చిట్పట్లాడతాయి. అందుకనే నేను నువ్వుల్ని చివరిలో వేసాను, సో దట్ మొత్తం ఎగిరి కింద పడిపోతాయి, మనకేం మిగలవు. సో ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దోరగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని వేగించుకోవాలి. సో ఇవైతే వేగిపోయినాయి మ్యామ్. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఇప్పుడు వీటిని కొద్దిగా మిక్సీ జార్లో తీసేసుకుందాం. యా. సో ఇది వేసుకొని మనం ఇది మిక్సీ జార్లో వేసుకున్నాము. మరి ఇక్కడ ఈ బీరకాయ పొట్టుని కూడా బీరకాయ పొట్టుని మనం కచ్చపచ్చగా కూడా మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. అయితే సో ఇది పెద్ద దానిలో వేసేసుకుందాము. అంటే మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం మనకి కర్రీకి ఎట్లయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామో అలా. సో విన్నారు కదా, మనకి అవసరమైనంత, అంటే దీంట్లో ఈ బీరకాయ పొట్టు
తీసుకున్నాం కాబట్టి దీంట్లో కావాలంటే తగినంత ఫస్ట్ అయితే కనుక మిక్సీ చేసేసుకోండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక తగినన్ని నీళ్లు కొద్దిగా పోసుకొని కొంచెం కచ్చాపచ్చగా అనమాట, మరీ పేస్ట్ రూపంలో కాకుండా కచ్చాపచ్చగా చేసుకోవాలి. సో మనం బీరకాయ పొట్టుని పాడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి అనేది కూడా చూద్దాం. సో ముందుగా ఈ బీరకాయ పొట్టుని మనం చక్కగా కచ్చపచ్చగా అలాగే దాన్ని కూడా అది కూడా పౌడర్ చేసేసుకుందాం మెత్తగా. ఈ బీరకాయ పొట్టుని గ్రైండ్ చేసేసుకుందాం. అలానే మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా పేస్ట్ లాగానే అయిపోయింది. ఓకే, సో అలానే మనం పౌడర్ కూడా చేసేసుకున్నాం కదా, సో అది కూడా మంచి గ్రైండ్ అయిపోయింది. సో రెండు మిశ్రమాలను మనం ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఓకే, మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేసుకొని అండ్ చక్కగా ఫస్ట్ టైం ఇలాగా కొంచెం డిఫరెంట్గా తయారు చేస్తున్నాము. వీటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను వెయిటింగ్ అనమాట. చూద్దాం. ముందుగా అయితే నూనె వేసుకుందాం. 2 స్పూన్స్ ఇంకొక 3 స్పూన్స్ అయితే పడతాయి అనుకుంటున్నాను మ్యామ్, ఎందుకంటే అది పేస్ట్ కదా. సో మేడం అయితే నూనె కాలేయం అంటూ చెప్తున్నాం కదా, సో కాలేయానికి మనం ఆయిల్ తక్కువగా తినాలి, ఉప్పు తక్కువగా తినాలి, కారం తక్కువగా తినాలి. ఓకే, సో తప్పకుండా ట్రై చేద్దాం మ్యామ్, గ్యారంటీగా ఆ పనే. సో ముందుగా అయితే నూనె వేసుకున్నాం కాబట్టి అది కొద్దిగా వేడైపోయింది. దాంట్లో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ఐ గెస్ ఈ ఆవాలు మొత్తం కూడా వేసేసుకోవచ్చు, మనకి కంప్లీట్ 1 స్పూనే ఉంది. సో ఈ ఆవాలు మొత్తం వేసుకుందాము. ఆవాలు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అది కొద్దిగా చిట్పట్లాడేంత వరకు కూడా ఉంచుకుందాము. అలా చిట్పట్లాడిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. చూసారు కదా, ఆవాలు కొద్దిగా చిట్పట్లాడితే ఏంటంటే చేదు అనేది రాదనమాట. అట్లా స్టార్ట్ అయిన వెంటనే మనం వేసుకుందాం. ఈలోపు ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడే వేసిన పసుపు. సో పసుపు ఒక పావు టీ స్పూన్, అలాగే పచ్చిమిర్చి. మనం దీంట్లో అసలు కారమే వేయం, ఎందుకంటే మనం ఎండుమిర్చి పౌడర్లో వేసుకున్నట్టు జస్ట్ అక్కడ 4 ఇక్కడ అంతే కమ్మగా ఉండేది. ఇప్పుడు అల్లం పేస్ట్ చేసి అల్లం. ఓకే, ఎంత నువ్వు మొత్తం వేయనా? ఒక హాఫ్ స్పూన్. ఓకే, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 4-5 కరివేపాకు రెబ్బలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా చక్కగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగా వేగించుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత చక్కగా మేము వేగించుకుంటున్నామో, అలాగే పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసుకుందాము. మనం బీరకాయ తొక్కు తీసిన పేస్ట్ అనమాట, అది వేసేసుకుందాము ఇమ్మీడియట్గా. ఎంత బాగుందో గ్రీన్గా. సో మ్యామ్ ఇది ఎలాగో మనకి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు అసలు బీరకాయ పొట్టులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కువగా తీసుకుంటే మంచిది, ఎందుకు తీసుకోవాలి? సో ముఖ్యంగా బీరకాయని పత్యాహారంగా చెప్పారనమాట ఆయుర్వేద శాస్త్రంలో. దీనిని కోశాతకి అని చెప్తారు, అంటే ఒక బెస్ట్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్లో దీన్ని ఒక గణనం చేసేసారనమాట. అలానే మనకి బీరకాయలో పత్యాహారం అని చెప్పాం కదా, అది కఫ పిత్తశామకంగా పనిచేస్తుంది, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. సో పిత్తదోషం వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులని కూడా తగ్గించడంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట. అండ్ మనకి బీరకాయ అంటే మనకి యూస్ఫుల్ పార్ట్స్, అంటే దానిని ఏవేవి తీసుకోవాలంటే బీరకాయ ఆకులను తీసుకోవచ్చు, అలానే మనకి ఫ్రూట్స్ అంటారు, ఫ్రూట్స్ అనేది బీరకాయలు. సో ముఖ్యంగా ఈ బీరకాయ పొట్టు అనేటువంటిది ఎక్కువగా కాన్స్టిపేషన్ని దూరం చేయడానికి, అంటే మలబద్ధకాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. దాంట్లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వలన సో ఎవరికైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వారందరూ ఇది బీరకాయ పొట్టుని యాజ్ ఇట్ ఈస్గా మనం చక్కగా డికాక్షన్ లాగా చేసుకుని, లేకపోతే పేస్ట్ లాగా చేసుకొని ఇలా అయినా కూరలాగా కూడా తినేసేయచ్చు, లేకపోతే ఈ పేస్ట్నే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని కూడా తాగేసేయచ్చు. సో మంచిగా ఫ్రీ మోషన్ కూడా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు మాకు ఒక టిప్ కూడా చెప్పారనమాట. ఆల్రెడీ టిప్ చెప్పే టైం దగ్గర పడుతుంది, బట్ మీరు ఇంతకంటే ముందరే చెప్పేశారు ఒక టిప్. మనకి ఈరోజు 2 టిప్స్ వస్తాయి అబ్బా, మీరు గమనించారో లేదో. మేడం ఆల్రెడీ చెప్పారు, బీరకాయ పొట్టు అంటే ఎవరికైతే మలబద్ధకం సమస్య ఉందో వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళల్లో ఆ పేస్ట్ని, అంటే ఈ బీరకాయ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకొని తాగేస్తే చక్కగా హ్యాపీగా ఉంటుందంట. ఫ్రీగా అయిపోతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా వేయగల మేము కొంచెం ఇది మనం ఈ లోపలి పౌడర్ వేసిద్దాం. ఈ పౌడర్ వేసి మనం కొంచెం సైంధవ లవణం వేస్తాను, మనం తగినంత సైంధవ లవణం కూడా వేసుకుందాం ముందుగా. సో మనం దీనికి తగినంత సైంధవ లవణం వేసి, అంటే ఆ పౌడర్కి దీనికి తగినంత వేసుకుంటున్నాం అనమాట.
అలాగే ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం దానిలో వేసేద్దాం. ఇది కూడా మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో నువ్వులు, ధనియాలు, పల్లీలు ఇవన్నీ వేసుకొని చక్కగా మొత్తం వేసేనా? వేసేయండి. ఓకే. సో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ మనం ప్రతి ఒక్క కూరలో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో అది కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎలా అంటే మనకి జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తుంది అనమాట. అంటే మనకి జఠరాగ్నిని చాలా ఉత్తేజింపజేస్తుంది. దాంతో మనకి ఆకలి కావడంతో పాటు తీసుకున్న ఆహారం కూడా చక్కగా జీర్ణమైపోతుంది అనమాట. సో అది మళ్ళీ జీర్ణమైన ఆహారం కూడా మళ్ళీ మనకి బ్లడ్ వెజల్స్లోకి కూడా కన్వర్ట్ అయిపోతుంది. సో దాంతో మనకి రక్త ప్రసారణ బాగుంటుంది, మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి. ఇది తీసుకున్న దాని ద్వారా మనకు వచ్చేటువంటి బలం కూడా అధికంగా ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా మ్యామ్. దీనిపైన ఒక్కసారి అలా కొత్తిమీర స్ప్రింకిల్ చేసి దీన్ని బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది. యా. సో ఒకసారి అలా కలిపేస్తాను. దాని తర్వాత కొత్తిమీర స్ప్రింకిల్ చేసి తీసేసుకుందాము. వావ్, చాలా బాగుంది. ఇది నాకు తెలిసి ఇదైతే ఖచ్చితంగా ఏమంటారు, అటు చపాతీల్లోకి, ఇటు రైస్లోకి, దేంట్లోకైనా సరే తీసేసుకోవచ్చు. యా, చూసారు కదా ఎంత బాగుందో. ఇంకొకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాం. సో చాలా గుమగుమలాడుతుంది. మనం వేసుకున్నటువంటి పొడి నువ్వులు కూడా వేసుకున్నాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. సో ఎముకలకి పుష్టి కూడా కలిగిస్తుంది, మనకి కాలేయానికి మంచి హితకరంగా ఉంటుంది. అలానే కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు అన్నింటినీ కూడా తొలగిస్తూ మనకి ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి బీరకాయ పొట్టుకూర రెడీగా ఉంది. యా. సో చూసేసారు కదా, బీరకాయ పొట్టుకూర అయితే మనం తయారు చేసేసుకున్నాము. చూడడానికి కళ్ళకి ఇంపుగా ఉంది. అంటే గ్రీన్గా ఉంటే చాలా మంచిది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అన్నారు కాబట్టి మనం దాన్ని కూడా ఎటు పోనివ్వకుండా ఎంత చక్కగా కర్రీ తయారు చేసేసుకున్నాము. చూద్దాం అసలు ఎలా ఉందో. చాలా బాగుంది నిజంగానే. మనము పొడి కూరలు తయారు చేస్తాం కదా, భలే ఉంది కారం కారంగా. పౌడర్స్ అన్నీ మిక్సెస్ చేసాం కాబట్టి అసలు చాలా అల్టిమేట్ ఉంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందాక అనుకున్నట్టుగా లైక్ ఇది మనకి అటు రోటీస్లోకి కానీ ఇటు రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసేసేయండి. బీరకాయ పొట్టుకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బీరకాయ పొట్టుకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు, నువ్వులు, ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, నూనె. బీరకాయ పొట్టుకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు, అరకప్పు ధనియాలు, అరకప్పు నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బీరకాయ పొట్టును కూడా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న బీరకాయ పొట్టు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే కాలేయానికి హితకరంగా పనిచేస్తూ కడుపులో నులి పురుగులను పోగొట్టి ఆరోగ్యాన్నిచ్చే బీరకాయ పొట్టు కూర రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. తీవ్రమైన పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ తెల్ల ఆవాలను తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని దానిని 1/2 టీ స్పూన్
తేనెలో కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకొని రోజుకు 2-3 సార్లు తిన్నట్లయితే తీవ్రమైన పొడి దగ్గు చక్కగా తగ్గిపోతుంది. ఇలా కనీసం అంటే ఒక 3 నుంచి 4 రోజులు చేసినట్లయితే మనకి సీజనల్ అలర్జిక్ కాఫ్ నుంచి మంచిగా ఉపశమనం కలుగుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మనకి సంజీవనిలో కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధం తయారు చేసుకోబోతున్నాము. అది ముఖ్యంగా కూడా చిన్నపిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. అలానే ఎవరికైతే కడుపులో ఎక్కువ వామ్స్ ఉంటాయని చెప్పామో, సో ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. సో ఆ వామ్స్ అన్నింటినీ మనం 6 monthsకి ఒకసారి టాబ్లెట్ ఇస్తూ ఉంటాము. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది, కడుపులో నొప్పి రావడం, మజిల్స్ అంతా కూడా వీక్ అయిపోవడం. సో ఇలాంటి అన్ని చిన్న చిన్న విషయాల నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి మనం ఒక ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మమితికి అది? అదే వంశలోచన కషాయం. వంశలోచన కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. వంశలోచన ఆకులు, అల్లం ముక్కలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి, వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా కషాయం అనుకున్నాం కాబట్టి మనం స్టవ్ వెలిగించేసుకొని నీళ్ళు పోసేసుకుందాం. 2 glasses. సో ముందుగా వంశలోచన ఆకులు అంటే చాలామందికి తెలిసి ఉండదు. దొరుకుతాయి అసలు మనకి? వంశలోచన అంటే ఏమీ లేదు, బ్యాంబూ. సో సంస్కృత్లో వంశలోచన అంటారు, మన తెలుగులో దీని బ్యాంబూ అంటారు, బొంగు అని కూడా అంటారు. సో మనం బొంగులో చికెన్స్ అవన్నీ కూడా ఎందుకంటే ఔషధ విలువలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా వాడుతున్నారు. మనం మాత్రం ఇప్పుడు వీటి ఆకులు మాత్రం వాడుతున్నాం. సో చూసారా, ఇవి చాలా అంటే మనకి చాలా గుచ్చుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట, సిల్కీ టెక్స్చర్గా ఉంటుంది ఆకులన్నీ కూడా. సో చూడండి, ఇంత లైన్స్ కూడా రిడ్జెస్ బాగున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆకులను మనం యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు దీనిలో ఒక 2 to 3 ఆకులు మనం చక్కగా తుంపేసుకొని మనం దాన్ని కషాయంలాగా తయారు చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాంబూ ఆకుల్ని ఇప్పటివరకు మీరు అన్నట్టుగా ఏంటంటే కేవలం స్టెమ్ మాత్రమే యూజ్ చేసాము, కానీ ఆకులలో కూడా ఈ ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే వాటిని కూడా విరివిగా వాడేస్తారు. సో ఏమి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? సో మనకి వంశలోచన అంటే బ్యాంబూ ఒక స్టిక్, ఈ ఆకులు ఒకటి, అలానే సీడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వంశలోచన సీడ్స్, సో ఈ 3 కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ముఖ్యంగా మనకి అబ్డామినల్ మజిల్స్ అంటే మన కడుపులో ఉన్నటువంటి మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, అంటే కడుపులో నొప్పి వస్తుంది కదా, నొప్పి ఎప్పుడు వస్తుంది? మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనప్పుడు, లేకపోతే ఏదైనా వామ్స్ ఉన్నప్పుడు, అలాంటి కండిషన్స్లో, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయినప్పుడు మనకు అలా నొప్పులు వస్తుంటాయి. సో అలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తూ ఆ వామ్స్ అన్నింటిని కూడా తీసేస్తూ మనకి అబ్డామినల్ మజిల్స్ని రిలాక్స్ చేసే ప్రాపర్టీ మనకు దీనిలో ఉంటుంది అనమాట వంశలోచనలో. ఓకే, సో అందుకోసమే మనం ఇవి తీసుకుంటాం అనమాట. అంటే నుని పురుగుల సమస్యనే పోగొడుతుంది అంటారు. మరి అవి ఇవి వాడుతూ ఉంటాము, అంటే మందులు వేసుకుంటూ ఉంటాము. మామూలుగా నులి పురుగులు అనగానే మనకు కేవలం చిన్నపిల్లలే గుర్తొస్తారు, వాళ్ళకే ఉంటాయి మందులు. అంటే మనకి పెద్దగా ఆలోచించాం మనం, మనకు కూడా ఉంటాయా అని ఆలోచించాం, ఓన్లీ వాళ్ళకే వేస్తూ ఉంటాం. సో ఇది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వేసుకోవచ్చు. నేను దాని గురించి చెప్తాను. అంతకంటే ముందు ఏం చేద్దామంటే మనం ఈ అల్లం ముక్కలు ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా వేసేద్దాం. మనం అన్ని వేసేద్దాం. అన్ని వేసేసి మంచిగా కషాయం లాగా తయారు చేసుకుంటాం. కప్పు అల్లం ముక్కలు. సో ముఖ్యంగా నులి పురుగులు అంటే ఓన్లీ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. అండ్ ముఖ్యంగా మనకి గర్భిణీ స్త్రీలకు ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక 4th month వచ్చేంత వరకు కూడా ఒక డోస్ ఆఫ్ ఆల్బెండజోల్ కానివ్వండి, లేకపోతే నులి పురుగులు తొలగిపోవడానికి కావాల్సిన మందులు ఖచ్చితంగా ఇస్తారనమాట. అలానే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా కడుపులో నొప్పి ఎక్కువగా రావడం, లేకపోతే కాన్స్టిపేషన్ ఉండడం, అరగకపోవడం సమస్యలకి కొన్నిసార్లు ఈ నులి పురుగులు కూడా ఉంటాయి. అంటే మనం ఎంత హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేసినప్పటికీ మనకి ఏదో రకంగా మనకి వాటర్ ద్వారానో లేకపోతే ఎలాగైనా మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం అప్పుడప్పుడు మనం ఎలా డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ ఉంటామో అలానే ఈ నులి పురుగులను కూడా, లేకపోతే కడుపులో ఏదైనా టాక్సిన్స్ ఉన్నా కానీ ఎలిమినేట్ చేసుకోవడానికి ఇలాంటి కషాయాలు తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో చిన్నపిల్లలు అయితే ఏమవుతుందో, పెద్దవాళ్ళు అయితే ఏమవుతుందో తీసుకోవాలి ఏ టైం? చిన్నపిల్లలకైతే మనం అట్లీస్ట్ ఒక 5 to 10 ml వరకు ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకి ఒక 2 to 3 days ఆర్ మ్యాక్సిమం ఒక 5 days వరకు కూడా ఇవ్వచ్చు. అండ్ పెద్దవాళ్ళకి మాత్రం మనం 10 to 20 ml ఒక 10 to 15 days వరకు ఇస్తే సరిపోతుంది. ఓకే,
సో మరి ఇప్పుడు ఇది మరిగినట్టులో కలర్ ఏమైనా వస్తుందా? కొంచెం లైట్ గ్రీన్ వస్తుంది. ఇంకొక 2 to 3 minutes మనం మరిగించుకోవాలి. ఓకే. సో అయితే మరి అల్లం కూడా ఉంది కాబట్టి ఆ రెండు మిక్స్ అయ్యి మనకి తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అండ్ ఇంకా మనకి జలుబు దగ్గు నుంచి కూడా మనకు కొంచెం ఉపశమనం కూడా కలుగుతుంది. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే ఇంకా దీనికి ఇంకా అడిషనల్ పాయింట్ ఏంటంటే మనం ఇంకా ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయొచ్చు అంటే మహిళలకు వచ్చేటువంటి నెలసరి టైంలో కడుపులో నొప్పిగా ఉంటుంది కదా, సో ఆ టైంలో కూడా మనకు అబ్డామినల్ రిలాక్స్ అవ్వడానికి అంటే కడుపులో ఉన్నటువంటి కండరాలు రిలాక్స్ అవ్వడానికి కూడా ఈ ఔషధం బాగా పనిచేస్తుంది. యా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, మంచిగా మరిగిపోయింది. అండ్ లైట్ గ్రీన్, మీరు చెప్పినట్టు ఆ లైట్ కలర్ అయితే వచ్చింది, గ్రీన్ కలర్. సో ఇప్పుడు మనం వడపోసేసుకుందాము. యా. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో డికాక్షన్. అంటే ఇది ఈజీగా కూడా మనం తీసేసుకోవచ్చు, అల్లం వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా టేస్ట్గా కూడా ఉంటుంది. సో మన కడుపులో ఉన్నటువంటి అబ్డామినల్ మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, నులి పురుగులన్నీ పోగొట్టడానికి సో ఎంతో హితకరంగా ఉన్నటువంటి వంశలోచన ఆకుల కషాయం రెడీగా ఉంది. చూసారు కదా, విన్నారు కదా, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఎంత మోతాదులో తీసుకోవాలి, అవసరమైన వాళ్ళు తప్పకుండా పాటించండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వంశలోచన కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంశలోచన ఆకులు, అల్లం ముక్కలు. వంశలోచన కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అందులో వంశలోచన ఆకులు అలాగే అల్లం ముక్కలు వేసి మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే కడుపులో నులి పురుగులను, మలబద్ధకాన్ని తగ్గించే వంశలోచన కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉన్న DTV అభిరుచి. నమస్తే.